మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరండి? కల్లగొండ శాస్త్రయ్య, సింగరాకొండ బస్ స్టేషన్ కంట్రోలర్. ఇప్పుడు ఇక్కడ మన బస్ స్టాండ్ దాదాపు చెరువును తలపరిస్తుంది, చెరువుని తలపిస్తుంది. ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మీరు దీని గురించి ఏం చెప్తారు? బయట నుంచి వర్షపు నీళ్లు బయట లోపలికి వస్తున్నాయి, బయట పోయేదానికి విధానం లేదు, అందుకని ఆగిపోతున్నాయి. మేము పై అధికారులు తెలియపరిచాము, శాశ్వతంగా నివారణ చేయాలంటే పంచాయతీ వాళ్ళకి కూడా తెలియపరిచాము. పంచాయతీ వాళ్ళు వచ్చి మొన్న వచ్చి నీళ్లు కొట్టించారు, పోయినాయి. మళ్ళీ వర్షపు నీళ్లు మళ్ళీ వచ్చి పడ్డాయి. మళ్ళీ వర్షం తగ్గినాక మళ్ళీ చేస్తామని పంచాయతీ వాళ్ళు మాకు విన్నవించారు. ఇప్పుడు ఇది పంచాయతీ పరిధిలోది కాదు కదా, బస్ స్టాండ్ అనేటువంటిది మన డిపో సంబంధించింది కదా, మరి పంచాయతీ వాళ్ళు కాకుండా మీరు దీని గురించి చేయలేరా? చేయాలంటే మేము పై అధికారులు తెలియపరిచాం, పంచాయతీ వాళ్ళని కలవమన్నారు, మేము కలిసి అని చెప్పాం. వాళ్ళు వచ్చి 2-3 పరిహారాలు చేశారు, శాశ్వతంగా చేస్తామన్నారు. కానీ ప్రస్తుతానికి జరుగుతుంది, పనులు జరుగుతుంది, కానీ శాశ్వతంగా ఇప్పటికేం కాలేదు. ఈరోజు పేపర్లో, ప్రజాశక్తి పేపర్లో బస్ స్టాండ్ నలువైపులా ఆక్రమణకి గురైందని చెప్పని వేస్తున్నారు. ఈ బస్ స్టాండ్ కి నలువైపులా ఆక్రమణకు గురై ఉందా? నిజంగా ఏమి లేదు, మా బస్ స్టాండ్ వరకే ఉంది. ఈ బస్ స్టాండ్ పరిధిలోనే ఉన్నాయి అన్ని. ఏం ఆక్రమణ అంటే ఎవరు లేవు, బస్ స్టాండ్ వరకే ఆక్రమించుకొని ఉన్నారు. ఈ రోజు ప్రజాశక్తి పేపర్ లో బస్ స్టాండ్ కి నలువైపులా ఆక్రమణకి గురై ఉంది బస్ స్టాండ్ స్థలము, కాబట్టి ఆ ఆక్రమణ వల్ల వాటర్ పోలేక ఆగిపోతుందని చెప్పారని పేపర్ లో వేశారు. ఈ రోజు నిజంగా బస్ స్టాండ్ నలువైపులా ఆక్రమణకు గురై ఉందండి? ఏమి ఆక్రమణకు గురే కావాలి, మా స్థలంలో మాయే ఉండి వర్షం నీళ్ళు వచ్చి ఎక్కడ ఆగిపోతుంది. పోయేదానికి విధానం వర్షం తగ్గితే పోతే, లేకపోతే ఆగిపోతుంది. ఎవరికి ఆక్రమణ అంటే ఏమి లేదు. ఆక్రమణ ఎవరు చేయలేదు. బస్ స్టాండ్ పరిధిలో బస్ స్టాండ్ ఉందో ఎవరు ఇళ్ళకాడు వాళ్ళే ఉన్నారు. సరే, అంటే దీనికి శాశ్వత పరిష్కారంగా మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? పై అధికారులు మేము తెలియపరిచాం, ఇక్కడ నీళ్లు ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ చెత్తారం పడిపోతుందని. వాళ్ళు శాశ్వతంగా చేస్తామని మాకు చెప్పి విన్నవించున్నారు. ఈ డిపో ఈ మధ్య ఏం అభివృద్ధి చెందింది? అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు? కొత్తగా రెండో ప్లాట్ఫారం మళ్ళీ కట్టినాము, బాత్రూములు అభివృద్ధి చేసాం, కొత్తగా 2వ ప్లాట్ఫారం కట్టాము. తర్వాత త్వరలో మా పై అధికారులు డిఎం గారికి తెలియపరిచినాము. వాళ్ళు తొందరగా చర్య తీసుకొని ఫెన్సింగ్ వేసి నీళ్లు బయటికి రాకుండా, లోపల రాకుండా, బయటికి పోకుండా శాశ్వతంగా చేస్తామని విన్నవించున్నారు. ఈ వర్షాలు తగ్గినాక చేస్తారు. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ లో పిచ్చి చెట్లు చాలా వరకు మొలిసి ఉన్నాయి. మరి ఈ చెట్ల లోపల పాములు చేరి అవతల ఇళ్లలోకి వెళ్తున్నాయనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది. దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఇంతకు ముందు 4 రోజుల క్రితమే సగం పనులు చేయించినాం. ఏదైనా కుక్కలని పెట్టి ఆ చెట్లు చాలా తొలగించాం, సగం తొలగిపోయేలేకి వర్షాలు పడి ఎక్కువైనాయి. ఆ వర్షాలు అయిపోయినా క్లియర్ గా శాశ్వతంగా ఆ చెట్లు మళ్ళకుండా మళ్ళీ వాటిని శుభ్రం చేసి క్లీన్ చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు మన ఆర్టీసీ బస్ స్టాండ్, సింగరాకొండ బస్ స్టాండ్ లో పెద్ద బస్సులు రావట్లేదని ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని ఒక కంప్లైంట్ ఉంది. దీని మీద మీ రెస్పాన్స్? సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రావట్లేదు, అంతేగాని ఇక్కడ మామూలు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కానీ సిబ్బంది నిర్లక్ష్యంగా రాకుండా పోతున్నారు. ప్రయాణికులు ఉన్న సిబ్బంది ఇటు రావట్లేదు. దీని మీద మీరు కంప్లైంట్ పై అధికారులు తెలియపరిచాం మేము. వాళ్ళు కూడా సిబ్బంది నిర్లక్ష్యమే, వాళ్ళు చెప్పిన వరకు చెప్పి ఉన్నారు, కానీ చెప్పినా కూడా వాళ్ళు రావట్లేదు. పై అధికారులు కూడా చెప్పారు. తర్వాత గతంలో 2 స్టార్లు అనేటువంటి బస్సులు మనకి సింగరాకొండ బస్ స్టాండ్ కి కనీసం 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఆర్డినరీ బస్సులే పల్లె వెలుగులో కనబడుతున్నాయి. 2 స్టార్లు ఎందుకు రావట్లేదు? 2 స్టార్లు గతంలో ఉండే అన్ని ఐర్ బస్సులు, ఆ ఐర్ బస్సులు మొత్తం వాళ్ళకి టైం అయిపోయి విరమించుకోవాలి, స్టాపింగ్ ఇచ్చారు. మనం ఆర్టీసీ వారు వేయడానికి తగిన బస్సులు కొత్తగా కొనలేదు. ఇంకా కొన్న తర్వాత మళ్ళీ పెడతారు, పునరుద్ధరణ చేస్తారు. బస్సు కొన్నాక ఇప్పుడు ప్రయోగం బస్సులు లేకనే. ఇప్పుడు ఎంతమంది బస్ స్టాండ్ కి డైలీ ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారు ఇక్కడికి? ఇంచుమించు దాదాపు వస్తారు 5-6 వేల మంది వస్తారు. గతంలో పాకలకి బస్సు ఉండేది, ఇప్పుడు కూడా పాకలకు బస్సు ఉందా? ఉంది. ఎన్ని గంటలకి? ఉదయం 8, సాయంకాలం 6.
ఉదయం 8 గంటలకు ఒక బస్సు ఉంది, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఒక బస్సు ఉంది. ఆకలికి బస్సు అవైలబిలిటీ ఉంది. బస్ స్టాండ్ అభివృద్ధికి ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? బస్ స్టాండ్ అభివృద్ధికి పై అధికారులకు మేము తెలియపరిచి ఉన్నాము. వాళ్ళు కూడా చేస్తానికి ఒప్పందం చేసుకుని ఉన్నారు, చేస్తారు తొందరలో. మేము మినిస్టర్ గారికి కూడా విన్నవించున్నాము, బస్ స్టాండ్ కి చెత్త ఇదంతా అభివృద్ధి పరిధిలో జరపాలని. మినిస్టర్ కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పినాడు. మా పై అధికారులు కూడా చెప్పినారు, చేస్తామని, అభివృద్ధి చేస్తామని. ఇదే జరిగింది.